నెల్లూరు నగరంలోని వీఆర్సీ హైస్కూల్ ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ ఆదివారం పరిశీలించారు. అనంతరం 9వ డివిజన్ షాదీ మంజిల్ 12 లక్షల రూపాయలతో ఆధునీకరించిన పార్కును ఆయన ప్రారంభించారు. తదనంతరం నెల్లూరు నగరం ఎన్టీఆర్ నగర్ 12వ డివిజన్ నందు 25 లక్షల రూపాయలతో నిర్మించిన పార్కును ఆయన ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. అనంతరం 53వ డివిజన్లో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని మంత్రి నారాయణ చేతుల మీద ప్రారంభించారు. సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మహిళా నేత తాళపాక అనురాధ, నాయకులు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నందన్ తదితర నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఒకప్పుడు ఇదే స్కూల్ ఇదే కాలేజీలో ఈ క్యాంపస్లో మొత్తం 20,000 పైగా మధ్యాహ్న షిఫ్ట్ ఇంటర్మీడియట్, రాత్రి డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ అంటే స్ట్రెంత్ ఎక్కువైపోయింది, రూములు లేవు, 3 షిఫ్ట్ నడిపారు. అలాంటి కళాశాలలో ఈరోజు యాక్చువల్గా ఉన్నటువంటి హై స్కూల్ మూసేశారు. నిజంగా గత ప్రభుత్వం నిర్విరామంలో ఒక భాగం అంటే ఆ స్కూల్ మూసేశారు, చక్కటి స్కూల్. అయితే మళ్ళా 2014-19లో ఇదే స్కూల్ పైన 11th క్లాస్ అండ్ 12th క్లాసు 300 మంది విద్యార్థులకు హాస్టల్ ప్రొవైడ్ చేశారు. ఐఐటి నీట్ కోచింగ్ ఇచ్చాం, ఎంతోమంది డాక్టర్లు అయ్యారు, ఐటీస్ అయ్యారు. కానీ గత ప్రభుత్వం దాన్ని కూడా హాస్టల్ చేసింది. అంటే గత ప్రభుత్వం వ్యక్తుల మీద, మనుషుల మీద, నాయకుల మీద కేసులు పెట్టడమే కాదు, ఉన్నవి కూడా ఎత్తేసేయడమే టార్గెట్. దరిద్రం ఫైనాన్షియల్ ప్లానింగ్, ఆర్థిక వ్యవస్థ మీద ఒక పట్టుదల కానీ ఒక ప్లానింగ్గా లేక నాశనం చేశారు. అయితే 2024లో మళ్ళీ నేను ఇక్కడ ఎమ్మెల్యే కావడంతో వెంటనే ఈ స్కూల్ని ఏదైతే నేను చదివాను, ఈ స్కూల్ని చదివాను, ఈ కళాశాలను చదివాను, ఇక్కడ ఉద్యోగం చేశాను, దీన్ని మళ్ళా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చాలా చక్కగా ఎన్సీసీ వాళ్ళు చేశారు. ఎన్సీసీ వాళ్ళు ఈ స్కూల్లో చాలా చక్కగా చేశారు. ఇంకా కూడా చేయాల్సి ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి అయిపోయింది, ఓన్లీ ఫినిషింగ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో వేరే విద్యార్థులు ఉండటం వల్ల వాళ్ళని షిఫ్ట్ చేసిన తర్వాత దాన్ని చేయాలనుకున్నారు. రేపు ఎల్లుండో కమిషనర్ గారు వాళ్ళని షిఫ్ట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి ఆ పై రూమ్లో వాళ్ళకి ఇస్తే చేస్తారు. ఇక్కడ చక్కటి ప్లే గ్రౌండ్ చేయమన్నారు ఈ పిల్లలకి. ఏ పిల్లలైతే ఇక్కడ పెడుతున్నామో పేదలు, నిరుపేదలు, నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి పేద నిరుపేద విద్యార్థులకు పెట్టాలనే ఉద్దేశంతో కమిషనర్ గారికి చెప్పాను. పేదలు, నిరుపేదలు అంటే డెఫినేషన్ ఏంటంటే తల్లులు లేని వాళ్ళు, తండ్రులు లేని పేదవాళ్ళు, అదేవిధంగా బీడీలు చుట్టలు చుట్టుకునేవాళ్ళు, ఉదయాన్నే ఇళ్లలో వంట పని చేయడానికి కానీ వాసి పని చేయడానికి పోయాడు పిల్లలు. ఎందుకంటే నేను ఎలక్షన్స్ ముందు 84,000 దిగా డోర్ టు డోర్. వాళ్ళందరినీ నా కళ్ళతో చూసి, చెవులతో విన్నా, వాళ్ళ పరిస్థితి చూసా. కాబట్టి ఏదో ఒకటి వీళ్ళకి చేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఇక్కడ ఒక 1000 మంది పిల్లలకి, నెక్స్ట్ ఇయర్ అయితే 2,000, ఆ తర్వాత ఇయర్ 3,000 చేయాలనే ఉద్దేశంతో 1000 మందికి చక్కగా ఇక్కడ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వబోతున్నాం. నేను ఇది చెప్తున్నా, కార్పొరేట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో, నారాయణ కావచ్చు, ఇన్స్ కావచ్చు, అవి కావచ్చు, వాటికంటే బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా చేయాలని అటు విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడాను, అధికారులతో మాట్లాడాను, లోకల్గా కలెక్టర్ గారు జేసీతో మాట్లాడాను, మున్సిపల్ కమిషన్తో మాట్లాడాను. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తుంది, ఈవినింగ్ స్నాక్స్ అరేంజ్ చేస్తుంది, మధ్యాహ్నం ఎట్టా ప్రభుత్వం పెడుతుంది. మళ్ళీ ఇంటికాడ వదిలే ఏర్పాటు కూడా వాళ్ళే చేస్తారు. ఇలా ఒక చక్కటి అంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పిల్లలకి
చక్కటి ఏర్పాటు చేసే విధంగా చేస్తున్నాం. ఎందుకంటే నేను చదివిన స్కూల్, నేను పనిచేసిన కాలేజీ, అందువల్ల ఎమ్మెల్యే కాకముందే అంటే ఎలక్షన్స్ ముందే నేను చెప్పా, ప్రభుత్వం వస్తే ఈ స్కూల్లో కనీసం 2000 మంది పిల్లలు చదివితే చేస్తానని. ఫస్ట్ ఇయర్ 1000, సెకండ్ ఇయర్ 1000, థర్డ్ ఇయర్ కూడా 1000 చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని పేదలు నిరుపేదలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. పేద అంటే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అంటే పాచి పని కానీ, స్కావెంజర్స్ కానీ, అలాగే బీడీలు చుట్టేవాళ్ళు కానీ, అలాగే చుట్టలు చుట్టేవాళ్ళు కానీ, తల్లి లేదా తండ్రి ఎవరన్నా చనిపోయింటే వాళ్ళ బిడ్డలు కానీ, వాళ్ళు చదువుకునేదానికి విఆర్ కళాశాలలో గెలిపించినందుకు నెల్లూరు నగరానికి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ఈ ఇయర్ రేపు జూన్ 4వ తారీఖున మొదటి సంతకం చేశారు ఎమ్మెల్యేగా. ఈలోపు నెల్లూరు నగరంలో ఎన్ని అభివృద్ధి పనులు చేశారో నగరం మొత్తం తెలుసు, మీడియా మిత్రులందరికీ తెలుసు, పాత్రికేయులందరికీ కూడా తెలుసు. స్కూల్ ఏదైతే ఉందో దాన్ని సందర్శించడానికి రావడం జరుగుతుంది. ఇది పోయిన వారం కూడా సార్ ఇక్కడికి సందర్శించడానికి రావడం జరిగింది. ఆ రోజుకి ఈ రోజుకి చూస్తే దాదాపుగా 99% గ్రౌండ్ ఫ్లోర్ వరకు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా పైన ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉందో అది రెన్యువేషన్ ఇంకొక 10 రోజుల్లో పూర్తయిపోద్ది. దాదాపుగా ఇది పేద పిల్లలు ఎవరైతే నిరుపేద పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఈ స్కూలు చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇది వాళ్ళకు ఒక గొప్ప అవకాశంగా మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.